హైడ్రాను హెచ్ఎండిఏ వరకు విస్తరించి 3 జోన్లుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటి బాధ్యతలను ఎస్పీ స్థాయి అధికారులకు ఇవ్వనుంది. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ను సెంట్రల్ జోన్గా, రాచకొండ సౌత్, సైబరాబాద్ను నార్త్ జోన్గా విభజించనుంది. హైడ్రాకు చట్టబద్ధతపై న్యాయశాఖ అధ్యయనం చేస్తోంది. దీనిపై ఆర్డినెన్స్ జారీ చేయాలని, ప్రత్యేక పోలీస్ స్టేషన్ను కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. హైడ్రాను హెచ్ఎండిఏ వరకు విస్తరించి 3 జోన్లుగా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, మొత్తంగా చూస్తే ఇప్పటికే హైడ్రా అంటే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు మొత్తంగా ఎక్కడైతే ఈ చెరువులు, నాలాలు, కుంటలను పరిరక్షించే విధంగా, పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా కూడా హైడ్రాను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే అక్రమ కట్టడాలన్నీ కూడా ఒక్కొక్కటిగా హైడ్రా అయితే మాత్రం ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి అక్రమ కట్టడాలన్నీ పరిశీలించి ఒక్కొక్కటిగా కూల్చుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. అయితే మరొక ముందడుగు హైడ్రా వేసిందన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఈ హైడ్రా పరిధి అనేటువంటిది హెచ్ఎండిఏ పరిధి ఏ మేర వరకు అయితే ఉందో ఆ మేర వరకు, హెచ్ఎండిఏ పరిధి ఉన్న మేర వరకు కూడా హైడ్రాను విస్తరించాలనేటువంటి ఒక ఆలోచనకైతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో మొత్తంగా 3 జోన్లుగా కూడా విభజించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా వీటి బాధ్యతలు అంటే ఈ 3 జోన్లకు సంబంధించి ఒక్కొక్క జోన్ కి ఎస్పీ స్థాయి అధికారిగా ఉన్నటువంటి వ్యక్తికి ఈ బాధ్యతలు ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ అయితే మాత్రం సెంట్రల్ జోన్ గా నియమిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇక రాచకొండనేమో సౌత్ జోన్ గా నియమిస్తే సైబరాబాద్ ను నార్త్ జోన్ గా విభజించేట్టుగా కూడా కనిపిస్తుంది. మొత్తంగా ఈ 3 జోన్ల ద్వారా కూడా ఈ హైడ్రా ఆపరేషన్స్ అయితే జరగబోతున్నాయి. ఇంకా ప్రత్యేకించి హైడ్రాకు సంబంధించినటువంటి చట్టబద్ధత పైన కూడా అంటే హైడ్రా వ్యవస్థకు ఈ చట్టబద్ధత కల్పించే విధంగా కూడా న్యాయశాఖ అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా అంతకంటే దీనిపైన ఒక ఆర్డినెన్స్ కూడా జారీ చేయాలనేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా హైడ్రా పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ విధమైనటువంటి అంశాలపైన కూడా ఒక కీలకమైనటువంటి కసరత్తు జరుగుతుంది అన్నట్లుగానే చెప్పాలి. సో మొత్తంగా చూస్తే మాత్రం హైడ్రా పరిధి అనేటువంటిది హెచ్ఎండిఏ పరిధి ఏ మేరకు ఉందో అంతవరకు విస్తరిస్తున్నారు. మొత్తంగా 3 జోన్లుగా విభజించి మొత్తంగా ఆపరేషన్స్ జరగబోతున్నాయి అన్నట్లుగానే మనం చెప్పాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ తేజ.